హిమాలయ శిఖరాలలో సముద్ర మట్టానికి 3183 మీటర్ల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఉంది. ఈ ప్రాచీన దేవాలయం హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరైన శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం హిందువులకు పవిత్ర యాత్రా స్థలం మరియు ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు దాని చరిత్ర కాలంలో కప్పడి ఉంది. పురాణాల ప్రకారం మహాభారతంలోని పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించిట్లు నమ్ముతారు. ఆయన అనేక హిందూ యాత్రా స్థలాలను పునరుద్ధరించిన గౌరవనీయ హిందూ తత్వవేత్త. ఆలయ నిర్మాణం చూడ్డది. ఇది సాంప్రదాయ ఉత్తర భారత శైలిలో భారీగా చెక్కిన రాతి పలకలను ఉపయోగించి నిర్మించబడింది. ఆలయ శంఖాకార ఆకారం మరియు వాలుగా ఉండే పైకప్పు కకర్ణమోన హిమాలయ వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఆలయం లోపల శంఖాకార శిలారూపాన్ని ప్రతీకాత్మక ప్రాతినిధ్యంగా పూజిస్తారు. ఉపరితలంపై తన మూపురాన్ని వదిలివేశారు. ఈ మూపురాన్ని కేదార్నాథ్ ఆలయంలో పూజిస్తారు. అయితే ఎద్దు శరీరంలోని ఇతర భాగాలు వేర్వేరు ప్రదేశాలలో కనిపించాయి. ఇవి పంచ్ కేదార్ యాత్ర సర్క్యూట్ రూట్గా మారాయి. మహాభారతంతో ఆలయానికి ఉన్న సంబంధం దానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇస్తుంది. ఇది పురాణాలు మరియు చరిత్ర పెనవేసుకునే ప్రదేశం. ఇది లోతైన భక్తి వాతావరణాన్ని సృష్టిస్తుంది. యాత్రికులు శివుని ఆశీర్వాదం కోరడానికి మాత్రమే కాకుండా మహాభారత ఇతిహాస్ కథతో కనెక్ట్ అవ్వడానికి కూడా కేదార్నాథ్ ను సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయాన్ని చేరుకోవడం అనేది ఒక యాత్ర. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని కాలినట మాత్రమే చేరుకోవచ్చు. ఈ ట్రెక్ 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గబురిఖోన్కుట్ అనే చిన్న పట్టణం నుండి ప్రారంభమవుతుంది. ఈ ట్రెక్ కష్టతరమైంది కానీ చాలా సుందరమైంది. యాత్రికులను దొట్టమనరు పరుగెత్తే నదులు మరియు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల ద్వారా తీసుకువెళుతుంది. ఈ ప్రయాణం మనసు చిన్నవారికి కాదు కానీ ఆధ్యాత్మిక ప్రతిఫలాలు కొలవలేనివి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శివుడికి తమ గౌరవాన్ని సమర్పించుకోవడానికి ఈ కష్టతరమైన ట్రెక్ ను ఎదుర్కొంటారు. ట్రెక్ చాలా కష్టంగా ఉన్నవారికి గుర్రాలు మరియు పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. మార్గంలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేసింది. కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం మే మరియు అక్టోబర్ మధ్య. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భారీ హిమపాతం కారణంగా శీతాకాలంలో ఆలయం 6 నెలల పాటు మూసివేయబడుతుంది. ఆలయం తెరవడం మరియు మూసివేయడం తేదీలు ప్రధాన సంఘటనలుగా పరిగణించబడతాయి మరియు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈథాంజస్పిల్లో వినాశకరమైన వరద ఉత్తరాఖండ్ ను ముంచెత్తింది మరియు కేదార్నాథ్ తీవ్రంగా ప్రభావితమైంది. వరద నీరు విస్తృత విధ్వంసం సృష్టించింది. వేలాది మంది ప్రాణాలను బలిగొంది. అద్భుతంగా కేదార్నాథ్ ఆలయం చాలా వరకు చెక్కు చెదరకుండా ఉంది. ఆలయం వెనుకున్న భారీ శిల వరదను ఎదుర్కొంది, కవచంగా పనిచేసింది మరియు నిర్మాణాన్ని రక్షించింది. ఈ స్థితిస్థాపకత ఆలయ పవిత్రతకు మరియు శివుని అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంగా చూడబడుతుంది. ఈథాంజిస్టానం వరదలు ప్రకృతి యొక్క కోపానికి ఒక నిదర్శనంగా పనిచేశాయి కానీ అవి భక్తుల శాశ్వత విశ్వాసాన్ని కూడా హైలైట్ చేశాయి. ఆలయం పునర్నిర్మించబడింది మరియు పునరుద్ధరించబడింది. ఇది ఎత్తుగా నిలబడి ప్రపంచ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. ఇది విశ్వాసం, స్పిరితిస్కపకత్ మరియు ప్రకృతి యొక్క శాశ్వత శక్తికి చిహ్నం. దాని చరిత్ర, పురాణాలు మరియు భౌగోళిక ప్రత్యేకత దీనిని నిజంగా అసాధారణమైన గమ్యస్థానంగా చేస్తాయి. కేదార్నాథ్ సందర్శన అనేది భక్తులు దాని పవిత్ర ప్రదేశాలను విడిచిపెట్టిన చాలా కాలం తర్వాత వారితో ఉండే అనుభవం.